మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆల్రెడీ పిలిచినట్టున్నారండి. వారిని అల్లు అర్జున్ గారిని రమ్మన్నట్టున్నారు. ఎంక్వైరీ కోసం వారి ఏదైతే వారి స్టేట్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఇవాళ రికార్డ్ అవుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు నైతిక బాధ్యత వహించాలా, చట్టపరమైన బాధ్యత వహించాలా అల్లు అర్జున్? ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీ జరిగిన తర్వాత డెఫినెట్ గా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అసెంబ్లీలో ఘాటుగా మాట్లాడటం, ఆ తర్వాత ఆయన అల్లు అర్జున్ గారు మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత ఇంకా తీవ్రంగా ఈ అంశాలు నడుస్తూనే ఉంది. నేను ఇప్పటికి కూడా 10 లక్షలు 25 లక్షల రూపాయలు ప్రకటిస్తే 10 లక్షలే మాకు అందినాయని బాధిత కుటుంబ సంబంధించిన వ్యక్తులు చెప్పారు. ఆ విషయాలన్నీ ఆర్థిక సాయం వీటన్నిటిలోకి వెళ్ళదలుచుకోలేదండి నేను. అక్కడ డెఫినెట్ గా ఏమిటంటే అల్లు అర్జున్ గారు ఒక యాక్టర్ గా వస్తున్నటువంటి సందర్భంలో పోలీస్ అక్కడ ప్రొటెక్షన్ అనేది డెఫినెట్ గా అక్కడ కల్పించాలి. ఒక నిమిషం అక్కడ కల్పించాలి. అక్కడ ఎక్కడో అది ఏమన్నా లోపించిందా అనేది చాలా మందికి అనుమానం ఉంది. తగినంత స్థాయిలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి అనుమానం చాలా ఉంది. ఆ సందర్భంలో ఒక పేరున్నటువంటి యాక్టర్ వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా తొక్కిసలాట జరుగుతుందో అందరికీ తెలుసు. దానికి ముందుగానే ప్రిపేర్డ్ గా ఉండాలి. సో ఆర్థిక సాయం అంటారా, అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దాని మీద నేను స్పందించవలసినటువంటి ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నారు. వాళ్ళు చర్చించుకుంటారు. ప్రజల ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఉమ్మడి నాయకులు మీకు తొందరగా ఉందా? ప్రజలకి తొందర, మీకు తొందర. ప్రాసెస్ అనుగుణంగా వస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని అర్ధాంతరంగా అరెస్ట్ చేసి జైల్లో పడేసినట్టు చేయరు కదా. రివెంజ్ తీర్చుకోదండి. సారీ, రివెంజ్ తీర్చుకోరు. రివెంజ్ అదే ఇప్పుడు అదే కదా మీకు చెప్పింది. ప్రాసెస్ ఫాలో అవ్వనివ్వండి.